రైట్ సైడ్ స్మెల్ ఏంది భయ్య, ఇంత ఘోరంగా ఉంది. అది జోడు పెద్ద కొండ లెక్క ఉంది డంపింగ్ యార్డే. మొత్తం ఢిల్లీ మొత్తం విడిగా వస్తుందా ఏంది? హర్యానా, పంజాబ్ ఈ 2 స్టేట్స్ క్రాస్ అవుతాం కదా, చండీగఢ్, ఓకే 3 స్టేట్స్. श्री राम। जय श्री राम। किधर तक? वेस्ट बंगाल से आया हूँ। वेस्ट बंगाल से अमरनाथ जी। ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఎన్ని 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 చూడాలి, ఎన్ని దారుణాలు సార్. నిన్న ఇలా ఉంటా మెట్రోలో అవి ఇంకెంత డేంజర్ ఉంటుందో అంటే 1 డే వెళ్ళిపోతుంది మనం ఇటు పోతే. బట్ మనది మళ్ళీ ఇక్కడ పోతే మనం లేట్ అవుతుంది కావచ్చు, చూద్దాం. రిటర్న్లో హర్యానాలో కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు హర్యానా. స్టార్ట్ అయిపోతున్నాం. సరే అక్క, బాయ్ బాయ్. సరే వెళ్తాం, మెల్ల పోతాం. చలో టైం వచ్చేసి 7:38 అవుతుంది మన దాంట్లో అయితే. అంటే 7:30 అనుకోండి, ఏదో 10 మినిట్స్ ముందు ఉంటుంది. ఈరోజు డైరెక్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి జమ్మూ. ఈరోజు 11 అవర్స్ చూపెడుతుంది. ఏమైనా బీట్ చేస్తే చూడాలా. ఇంకోటి ఏంటంటే కొంచెం వర్షాలు కూడా బాగానే ఉన్నాయి. అవి ఒకటి మనం చూసుకొని పోతే బెటర్. ఇంకా సో మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇది పంజాబీ బాగ్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ అయినా 10 కిలోమీటర్సే, ఇండియా గేట్ అయినా 10-12 కిలోమీటర్సే ఇంతే ఉంటుంది. యాక్చువల్గా మనం లైక్ మొన్న నైట్ వచ్చేసి అంటే సాయంత్రం 4:30 అట్లా అయింది, 4:30-5 అయింది. సో ఏంటంటే హెవీ వర్షం వల్ల శాడిల్ బ్యాగ్స్ లైట్గా ఈ సైడ్ నుంచి కింద నుంచి వాటర్ పోయి, అంటే లైక్ వర్షం ఉంటాయి కదా, వాటర్ పోయి పచ్చిగా అయింది అది. సో ఆ బట్టలు అవన్నీ పచ్చిగా వేసేసరికి అదంతా ఆరేసేసి 4 రోజులు రెస్ట్ తీసుకొని నిన్న మార్నింగ్ స్టార్ట్ అయినాం ఇక షాపింగ్ అని చెప్పేసి. కొన్ని డెకట్లాన్లో అవన్నీ తీసేసుకున్నాయి. నేను అది ఏంటంటే కొంచెం మేము బిజీ ఉండే, అవి ఏం నేను వ్లాగ్ చేయలేదు ఇక. సో నిన్న కూడా నైట్ బాగానే వర్షం పడ్డది ఇటు. సో జమ్మూలో కూడా వర్షం ఉంది అన్నారు, కానీ మేబీ చూడాలి. మనం లక్కీ పడకపోతే చాలా వరకు మనం బెటర్. ఇంకా డంపింగ్ యార్డ్ అనుకుంటా. ఏం స్మెల్ వస్తుంది తెలుసా? సోనాపాట ఏదో ఉంది నేమ్. ఇది అమృత్సర్, జలంధర్, పానీపట్ నుంచి మనకు మొత్తం ఇక జమ్మూ, ఈ లదాఖ్, ఈ అమర్నాథ్ పోయేటోళ్ళే కనిపిస్తారు ఇక. ఓ రైట్ సైడ్ స్మెల్ ఏంది భయ్య, ఇంత ఘోరంగా ఉంది. అది జోడు పెద్ద కొండ లెక్క ఉంది డంపింగ్ యార్డే. మొత్తం ఢిల్లీ మొత్తం విడిగా వస్తుందా ఏంది? అంటే కొండ ఉంటుంది కదా మన నార్మల్గా, అంత పెద్దగా ఉంది. అమ్మ అవి వెనకాయలు ఎట్లుంటారా నాయన ఇంట్లో వాళ్ళు. ఎన్ని కాలం మిల్లులు ఉన్నాయి, వాళ్ళకి స్మెల్కే చచ్చిపోతారు వాళ్ళ పాపం. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే ఎన్ని 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 చూడాలి, ఎన్ని దారుణాలు సార్. ఇంకా ఇదే పంచాయతీ రోడ్డు మీద ఇలా ఉంటా మెట్రోలో అవి ఇంకెంత డేంజర్ ఉంటుందో. అంటే సోనీపేట్, పానీపట్ 6 స్టేట్. హర్యానా, పంజాబ్ ఈ 2 స్టేట్స్ క్రాస్ అవుతాం కదా, చండీగఢ్, ఓకే 3 స్టేట్స్. 15 కిలోమీటర్. ఓకే మనకి ఇంకా 50 కిలోమీటర్స్ తర్వాత మనం ఇప్పుడు హర్యానాలోకి ఎంటర్ అవుతాం. ఈ హైవే మాత్రం మంచిగా ఉంది ఇక్కడైతే. ఇట్లా ఉంటే మనం ఇదిగా ఒక 1 అవర్ అయితే బీట్ చేయగలుగుతాం. కానీ ఎట్లా ఉన్నా కూడా ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఇటు. పడ్డది, ఆగేటోడు ఆగుతున్నాడు, పోయేటోడు పోతున్నాడు. ఆగుదామా ఆగుదాం బ్రో. 27 సెకండ్స్ ఏం పోయేది ఉంది. హర్యానాలో కూడా ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు హర్యానా. నాకు తెలిసి ఇది మన 1, 2, 3, 4, 5th or 6th స్టేట్ కావచ్చు ఈ రైడ్లో అయితే. కంటిన్యూగా ఇంకో 150 కిలోమీటర్స్ పోవాలి మనం స్ట్రేట్ రూట్. ఇక ఈ శ్రీనగర్ వచ్చేసి ఇంకా 779 ఉంది ఇక్కడ నుంచి. నాకు జమ్మూ నుంచి అంటే మేబీ 200 ఉండొచ్చు, 200 or 240 అట్లా ఉండొచ్చు.
మధ్యాహ్నం వరకే షాపింగ్ క్లోజ్ చేద్దాము అనుకుంటే ఆల్మోస్ట్ నైట్ వరకు మేము నార్మల్ షాపింగ్ అనే అయిపోయింది. సరోజిని పోయి ఆ తర్వాత నుంచి కరుల్ బాగు, తర్వాత డెకాత్లాన్ ఇవన్నీ కొన్ని గ్రాడ్యుయేట్స్ తీసుకునేది ఉండే. సో గ్రాడ్యుయేట్స్ అన్నీ తీసుకొని అంతా వేసేవరకంటే నైట్ 10 అయింది. బజరంగ బలి క్రేజీ ఉంది ఇది. ఏదో టెంపుల్ అయితే ఫ్లైట్ రెస్టారెంట్ ఉంది, క్రేజీ ఉంది ఇది. లెఫ్ట్ సైడ్ చూడండి. అది మొన్న బైక్ వాటర్ పోయినందుకో ఏమో తెలియదు కానీ లైట్గా ఇట్లా జట్కా వస్తుంది బండి. మనం ఈరోజు క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ లేదు మొబైల్ బాత్రూమ్ అనుకుంటా బ్రో ఇది. మేము ఒకటి ఏం ఫిక్స్ అయినాము అంటే లైక్ రోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎంతమందిని కలుస్తున్నాము ఎవ్రీడే. ఇప్పుడు మేము నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగ్ చెప్తాను నేను. ఇప్పుడు ఎట్లా అంటే ఢిల్లీలో అంటే మా వాళ్ళు అంటే అక్క వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మాకు అది సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏది మేము 80 to 90% రూమ్ తీసుకోకుండా స్టే చేయడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. బట్ చెప్పలేము ఆఫ్టర్ జమ్మూ ఏంటంటే సమ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ అక్కడ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు పర్మిషన్స్ ఇయ్యరు మ్యాక్సిమం జమ్మూ నుంచి. సో మనకి లదాఖ్లో కూడా మ్యాక్స్ ఒక ప్యాంగంగ్ దగ్గరనేమో పర్మిషన్ ఉంటుందట, మిగతా దగ్గర ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇక మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి కన్ఫర్మ్గా తీసేసుకోవాలి. ఈ హర్యానాలో అంతా సగం నెత్తిగా అని ఎట్లున్నారు. నేను ఇట్లా గాలి కొట్టరా అంటే గాలి కొడతలేరు పాగలరు. అప్పుడు అనిపిస్తుంది ఎందుకు నాకే ఇవన్నీ ఇష్టట్లయితే. ఇది మరీ పెద్ద ఉంది. ఇది మనం క్రాస్ చేస్తున్న సెకండ్ టోల్ ఈ రోజుకైతే. బీభత్సమైన ట్రాఫిక్ ఉంది ఈ రూట్లోనైతే. 20 లైన్స్ ఉన్నాయి మ్యాక్సిమం. అది మొత్తం ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు అన్నీ ఉంటుండే. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ అని 10 years పట్టింది పోవడానికి. లుధియానా 186, అంబాలా క్యాంటీన్ 72, అమృత్సర్ 300 చేంజ్ ఉంది. 327 అమృత్సర్. భయ్యా కిధర్ తక్ है? जय श्री राम. किधर तक है? मैं जा रहा हूँ अमरनाथ यात्रा जा रहा हूँ. अमरनाथ है? अमरनाथ. ठीक है. वेस्ट बंगाल से आया हूँ. వెస్ట్ బెంగాల్ సే అమర్నాథ్. जी. ఇప్పుడే మనకి ఇందాక మీరు చూసారు కదా, అతను వెస్ట్ బెంగాల్ నుంచి అమర్నాథ్ సైకిల్ మీద వస్తుండట. కరెక్ట్ టైంకి గోప్రో బ్యాటరీ అయిపోయింది. ఇక ఈడవడెవరో నడుచుకుంటూ అంకుల్ పోతున్నాడు. సో కురుక్షేత్ర లెఫ్ట్, అంబాలా స్ట్రైట్ అట. సో 1 day వెళ్ళిపోతుంది మనం ఇటు పోతే. బట్ మనది మళ్ళీ ఇక్కడ పోతే మనం లేట్ అవుతుంది కావచ్చు. చూద్దాం రిటర్న్లో దీన్ని ఎక్స్ప్లోర్. ఇప్పుడే ఒక చిన్నపాటి లంచ్ అనుకోండి. ఇక రోటీస్ తినేసి ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం. వరకు వెళ్ళి అయిపోయింది. నిన్న కవర్ చేయాలి. ఇంకొక 400 ఉంది మనకి. ఒక ఫ్యూయల్ స్టాప్ ఒకటి తీసేసుకున్నామంటే ఇక ముందు మనకి ఇప్పుడు మనం లంచ్ చేసిన దానికంటే ముందు కురుక్షేత్ర అని చెప్పేసి మొత్తం ఓవరాల్గా మహాభారతం జరిగిన ప్లేస్ అట అది. సో అక్కడ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఆల్మోస్ట్ 1 day పోతుంది అట. యాక్చువల్గా ఏంటంటే మేము వైష్ణవిదేవి టెంపుల్ ఉంటుంది కదా మన జమ్మూలో. సో దానికి మేము టికెట్స్ బుక్ చేసేసినాం రేపటికి. సో ఇవన్నీ 1 day మాది ఇక్కడ స్టే చేసి మళ్ళీ అక్కడ టికెట్స్ అనేది ఎంత ఒక 6-7,000 టికెట్సే ఉన్నాయి. అవి ఉన్నాయి కాబట్టి ఇది ఒకవేళ వచ్చేటప్పుడు మేబీ మనం సిచ్యువేషన్ బట్టి చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం మనం ఇప్పుడు ఇది కురుక్షేత్రం అనేది కవర్ చేసేస్తుండే ఈ రోజుకి. మేము ఓవరాల్గా ఒక రఫ్ ప్లాన్ అనేది తెచ్చుకున్నాం తప్ప టోటల్గా ఆన్ ద వే ఏముంటే అది చూసుకుందాం మన ప్లాన్లో మేమున్నాం. సో ముందే అంటే మనం ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయిపోయి ఇక్కడనే స్టే చేస్తుండే లైక్ అట్లా అనుకుంటే. ఇప్పుడు దీనివల్ల మళ్ళీ 1 day వేస్ట్ అయిపోతుంది. 1 day పడుతుందట అన్నీ చూడడానికి అయితే. ఎగ్జామ్ అయితే మనం ఈరోజు జమ్మూలో ఉండేసి రేపు మార్నింగ్ కాట్రా వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం జమ్మూ రీచ్ అయ్యే వరకంటేనే కొంచెం 6 hours 7 అవుతుంది కావచ్చు. సో
అది ఒక 50 కిలోమీటర్స్ టోటల్గా ఘాట్ రోడ్ ఉంది. అది ఆ ఘాట్ రోడ్లో లేట్ నైట్ ఎందుకు మార్నింగ్ లేచి అట్లా వెళ్ళిపోదాం మనం. వర్షం పడకపోతే చాలు, నాకు అదే భయం ఉంది. టైం 1:10 అవుతుంది. ఇప్పుడే బండి ఫుల్ ట్యాంక్ వేపిస్తే ఒక క్యాపిచినో ఫ్రీ అట. ఒక 15 కిలోమీటర్స్ నుంచి ఈ లెవెలే వర్షం ఉంది. ఒక దగ్గర తగ్గుతుంది, ఒక దగ్గర అంటే మరీ వివత్సంగా ఎక్కువ ఏం పడట్లే. సన్సెట్ అయితే 7:30కి అవుతుంది, ఇప్పుడు 5:30 అవుతుంది. 2 hours కానీ మాకు చూపెట్టే టైం 9 o'clock చూపెడుతుంది. బంప్స్ చాలానే ఉన్నాయి. సిఎన్జి పంపులు అరేమో పడ్డదిరా, రే గోపురం పడ్డదిరా. ఏది అది తిరిగి జేబులో పెట్టుకో. సో మనం ఇప్పుడు జమ్మూలోకి ఎంటర్ అయిపోయినాం. ఈ బార్డర్ నుంచి 800 పట్టింది. 8.24. आगे जाओगे ना, हाँ पुल आएगा आगे, हाँ पुल क्रॉस करके लेफ्ट में आएगा ग्रैंड प्लाजा होटल. हाँ अच्छा होटल है वो. हाँ. कितना चार्ज करा हो ना? यार नॉर्मली करेंगे, वो ज़्यादा नहीं करेंगे. ये दिल्ली वाला सिस्टम नहीं है, यहाँ नॉर्मल चलेगा. I'm chasing a dream that I've had for several ages, a vacant modern kingdom for the taking. Now that I've been put through hell,